ఆరబెట్టుకున్నాం కదా ముక్కలు, ఇవి పట్టినన్ని వేసుకోవాలి. హాయ్ అండి అందరికీ. ఎండాకాలం వచ్చేసింది. ఎండాకాలం వచ్చిందంటే ఏముంటుంది, ఆడవాళ్ళకి పనులు ఎక్కువ ఉంటాయి. వడియాలు, పచ్చళ్ళు. కాబట్టి పచ్చళ్ళ సీజన్ కాబట్టి పచ్చళ్ళ సీజన్ పెట్టుకోవాలనుకుంటే 1 వీక్ నుంచే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఏంటంటే కారపొడి తెచ్చుకోవాలి, ఉప్పు తెచ్చుకోవాలి, అల్లం వెల్లుల్లి తెచ్చుకోవాలి. ఒక 1 డే బిఫోర్ ఈ అల్లము వెల్లుల్లి పొట్టు తీసి పేస్ట్ చేసి పెట్టుకుంటాము. రేపు పచ్చళ్ళు పెడతాము. ఈ వెల్లుల్లి పొట్టు తీయాలంటే చాలా కష్టమవుతుంది కదా. దీని ఈజీ ప్రాసెస్ ఏంటంటే ఇలా అన్నీ విడిగా చేసి వీటికి ఉప్పు ఆయిల్ రాసి ఒక 1/2 అవర్ ఎండలో పెట్టి తీసుకొచ్చి వేడివి ఇలా అనేస్తే చాలా వరకు ఈజీగా తొందరగా వెళ్తుంది పొట్టు. ఇంకే ఈరోజు ఇప్పుడు పొట్టు తీస్తున్నాను. ఇది అయిన తర్వాత అల్లం పొట్టు తీయాలి, తర్వాత పేస్ట్ చేయాలి, ఇంకా ఎన్నో పనులు ఉంటాయండి. ఇది నేను చేసి చూపిస్తాను, మీరు చూడండి. తెలియని వాళ్ళు చేసుకోండి. ఈ సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి పచ్చళ్ళు. అల్లము కడగాలంటే ఒక 15 నిమిషాల ముందు నీళ్ళల్లో వేయాలి. నీళ్ళల్లో వేస్తే కొంచెం మంచిగా నానుతుంది. దాన్ని ఇలా కడుగుతుంటే తొందరగా మట్టి పోతుంది. అల్లంకి అంతా మట్టి ఉంటుంది కదా, ఇంకే మట్టి క్లీన్ అయిపోతుంది. ఇలా రాసి కడుక్కోవాలి. నిన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసాం కదా, ఇంకా ఈరోజు పచ్చళ్ళు పెట్టాలని చెప్పేసి మార్కెట్కి వెళ్ళి కాయలు తీసుకొచ్చాము. మామిడికాయలు తీసుకొచ్చి అక్కడే కొట్టించుకొచ్చినాం ముక్కలు. ఈ ముక్కల నుంచి జీడి తీసి వాటర్లో వేయాలి. ఎన్ని కిలోస్ ఇవి? 5 కేజీస్. 5 కేజీస్ అంటే ముక్కలు కొట్టాక జోకుతారా? 5 కేజీస్ ముక్కలు కొట్టక ముందా? కాయలతో జోకి టేస్ట్ చూసినావా? పుల్లగా ఉంది, కావాలంటే చూడు. జీడి తీసేసేయాలి. జీడి తీసేసి ఇలా వాటర్లో వేసుకోవాలి. ఇలా నీళ్ళలో వేసిన వాటిని మంచిగా ఈ విధంగా కడుక్కుంటూ ఇలా జాలి గిన్నెలో వేసుకోవాలి. జాలి గిన్నెలో వేస్తే ఏమన్నా నీళ్ళు ఉన్నా కూడా కిందికి పడిపోతుంది. ఇప్పుడు ఈ కాయలు చెక్తొక్కు పెడతాము. చెక్తొక్కు అని మేము అంటాము, కొంతమంది ముక్కల సోగి అంటారు, ముక్కల పచ్చడి అంటారు. దానికోసం పొట్టు తీయాలి. పొట్టు తీసి సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా పొట్టు తీసిన దాన్ని సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. సన్నగా ముక్కలు అంటే ఇగో ఇలా కట్ చేస్తాం. ఇలా అన్ని నరుకులు ఇలా పెట్టేసి దీన్ని ఇలా రౌండ్గా అన్ని మొత్తం అలా పెట్టేసి ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే అన్ని సన్న ముక్కలు వస్తాయి. ఇది మామిడికాయలు కోస్తే చాకులు, మొండి చాకు కూడా తేజ్ అవుతాయి అంటారు. ఇంకే నేను కట్ చేసేది మొండి చాకుతోనే కట్ చేస్తున్నా, మంచి తేజ్ రావడం కోసం. ఇదిగోండి ఇలా చిన్నగా సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. నేను కిలో ముక్కలు పెడుతున్నాను నేను ఈ పచ్చడి. అయితే ఇప్పుడు 4 కాయలు కట్ చేశాను. కిలో అయిందను జోకి, కాకపోతే ఇంకో కాయ కట్ చేస్తాను. ముక్కలు జల్లెల్లో పోసాం కదా, వాటిని ఇలా బట్టలో ఆరబెట్టుకోవాలి నీళ్ళు పోవడం కోసం. ఏమన్నా తడున్నా ఆరిపోతాయి. అల్లం సోగికి పోసి పెట్టుకుంటున్నాను. 1/2 కేజీ అల్లం సోగి అన్నాం కదా, దానికి కిలో పడుతుంది ఆయిల్. ఈ కిలో ఆయిల్లో ఆవాలు జీలకర్ర ఇలా వేసి ఇలా పోసి పెట్టుకోవాలి. ఆవాలు జీలకర్ర కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పోసి పెట్టుకోవాలి.
ఇది పోసి అయిపోయింది, కానీ ఇది కొంచెం చల్లగా కావాలి. ఈ పోసు చల్లగైంది. ఈ చల్లగైన ఆయిల్లో ఈ కారం పొడి, ఉప్పు ఇవి జోకి పెట్టినాము. అర్ధ కిలో కారము, కిలో ఉప్పు, కొంచెం ఆవు పొడి, కొంచెం ఒక 2 స్పూన్లు జీలకర్ర మెంతుల పొడి, ఒక పిడికెడు వెల్లుల్లి కూడా ఇందులో ఊరితే బాగుంటాయి, పుల్లగా బాగుంటాయి. అందుకే కొన్ని మేము వెల్లుల్లి ముక్కలు కూడా వేస్తాము. వేసి ఇది చేసుకున్న ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 కేజీ అల్లము, 1/2 కేజీ ఎల్లిగడ్డ, 1/2 కేజీ అల్లంకు 1/2 కేజీ ఎల్లిగడ్డ, 1/2 కేజీ కారం పొడి, కేజీ ఉప్పు, కేజీ ఆయిల్. ఇదంతా మంచిగా కలుపుకోవాలి. ఉప్పు, కారం, ఈ పేస్ట్ అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత ఇందులో మనం ఆరబెట్టుకున్నాం కదా ముక్కలు, ఇవి పట్టినన్ని వేసుకోవాలి. ఇవి పచ్చళ్ళకు ఆర్డినరీ సాల్టే వాడాలండి. అది బుల్ బ్రౌన్ అని దొరుకుతుంది పచ్చళ్ళ కోసము. అది వాడితే పచ్చళ్ళు టేస్టీగా ఉంటాయి. ఈ ముక్కలు కూడా మనకు లెక్క అంటే కిలో కారానికి 5 కిలోల ముక్కలు పడతాయి. అని మేము 1/2 కేజీ పెడుతున్నాం కాబట్టి 2.5 కిలోల ముక్కలు వేస్తున్నాం. ఈ విధంగా కలిపిన తర్వాత కలిపినాక ఇలా ఎయిర్ టైట్ దాంట్లో పెట్టుకోవాలి. మేము బకెట్లో పెట్టుకుంటాము. దీనికి మూత ఉంది. ఇలా బకెట్లో పెట్టుకొని మూత పెట్టి తర్వాత 3 రోజులకు అలాగే ఉంచేసి 3 రోజులకు తీసి మంచిగా కలపాలి. కలిపి అప్పుడు టేస్ట్ చూసి ఉప్పు పడితే అప్పుడు మళ్ళీ కొంచెం ఉప్పు వేసి కలపాలి. ఉప్పు కరెక్ట్గా ఉంటేనే పచ్చడి బాగుంటుంది. ఉప్పు తక్కువ ఉంటే ఫంగస్ వచ్చేస్తుంది. ఇప్పుడు చెక్తొక్కు ఇది ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, ఇది ఒక 1 కేజీ. 1 కేజీకి 125 గ్రామ్స్ కారపొడి, 1/2 కేజీ ఉప్పు, 1 స్పూన్ జీలకర్ర మెంతుల పొడి, కొంచెం ఆవు పొడి, 1 టీ స్పూన్ పసుపు. ఇందులో ఆయిల్ వేయరా? వేస్తాం. అది మంచిగా కలిపిన తర్వాత పోపు చేసి ఆయిల్ వేస్తాం. ఇది ఆయిల్లో పోసేసి వేస్తున్నాను. కారపొడి ఎంతో ఆయిల్ కూడా అంతే. 125 గ్రామ్స్ కారపొడి కాబట్టి ఆయిల్ కూడా అంతే. కూడా డబ్బాలో పెట్టేసుకోవాలి. ఇది కలిపినప్పుడు ఇట్లా పొడి పొడిగా ఉంటుంది. 3వ రోజు మనం కలుపుతాం కదా, అప్పుడు మంచిగా ఊరుతుంది. ఈ పచ్చడి కూడా చాలా బాగుంటుంది. ఇది నెక్స్ట్ ఉప్పావ. అంటే ఇందులో కారం పొడి ఉండదు. ఆవు పొడి 125 గ్రామ్స్, 250 నువ్వుల పొడి, జీలకర్ర మెంతుల పొడి, పసుపు, కొంచెం ఆవు పొడి ఉంది కదా ఆల్రెడీ. ఇందులో పోసుకోవాలి. పొడి వేసి కలుపుకోవాలి. ఉప్పావ ఇది ఇందులో వాటర్ పోసుకోవాలి. 1 కప్పు వాటర్ పోసిన పాడవ్వదు. ఇది కూడా డబ్బాలో పెట్టుకోవాలి. కలపడం అయిపోయింది. అంతే అండి. ఈసారి మేము 3 పచ్చళ్ళు పెట్టుకున్నాము. ఆ 3 పచ్చళ్ళు 3 రోజుల తర్వాత కలిపి టేస్ట్ చూసి ఇరుగు పొరుగు వాళ్ళకి పంచుకుంటాం. మీకు కూడా కావాలంటే మాకు కామెంట్ పెట్టండి, పంపిస్తాం. బాయ్.